ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 15వ వచనము. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. ఈరోజు మన గుడారములలో మనము ఏమి వింటున్నాము, ఏమి మాట్లాడుకుంటున్నాము. ఈ రోజుల్లో గమనించినట్లయితే కుటుంబంలో సమాధానం ఉండుట చాలా కష్టతరమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మనస్తత్వాలు వేరువేరుగా ఉండటం వలన కుటుంబములలో ఈరోజు సమాధానం లేదు. చాలామంది కుటుంబాలలో కూడా నెమ్మది లేకుండా మరి మనస్పర్ధలతో కుటుంబాలు విడిపోవడము, భార్యాభర్తలు విడిపోవడము, అత్తాకోడళ్ళు విడిపోవడము, ఇలాగ అనేక సమస్యలు చూస్తున్నాము. దేవుని వాక్యం అంటుంది, మన కుటుంబము సమాధానకరముగా నెమ్మది కలిగి సంతోషముగా ఉండుట దేవుని చిత్తము. ఇలా సంతోషముగా నెమ్మదిగా మనం ఉండాలి అనంటే, కుటుంబంలో ఎల్లప్పుడూ అందరూ కూడా కలిసి ఐక్యతగా ఉండాలి అనంటే మొదట మన కుటుంబంలో దేవునికి ప్రథమ స్థానం ఉండాలి. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ఎవరైతే నీతిమంతులు దేవుని యొక్క బిడ్డలు ఉన్నారో వారి ఇళ్లలో ఏమి వినబడుతున్నాయి అనంటే ఉత్సాహ సునాదములు వినబడాలి. మన ఇంటిలో ఎల్లప్పుడూ కూడా ప్రార్థన, పాటలు, ఆరాధన, స్తుతి ఇవే వినబడుతూ ఉండాలి. ఇవి ఎవరి ఇంటిలోనైతే ఉంటాయో ఆ ఇంటిలో క్షేమం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానము ఉంటుంది. కాబట్టి ప్రతి ఇంటిలో కూడా సహజంగా చూసినట్లయితే వ్యర్థమైనటువంటి సినిమాలు, వ్యర్థమైనటువంటివి సీరియల్స్, వ్యర్థమైనవి వినబడుతుంటాయి, వ్యర్థమైన మాటలు వినబడుతుంటాయి, వ్యర్థమైనటువంటి గొడవలు వినబడుతుంటాయి. ఇవన్నీ కూడా తొలగిపోయి ప్రార్థన, స్తుతి, ఆరాధన, వాక్యము, పాటలు ఇవి ఏ ఇంటిలోనైతే ఉంటాయో ఆ ఇల్లు ఆశీర్వాదకరముగా మార్చబడుతుంది. కాబట్టి ఈరోజు మన కుటుంబాలలో కూడా ఉత్సాహ గీతాలు వినబడితే సాతానుడు మన కుటుంబం నుండి పారిపోతాడు. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి ఈరోజు మనము కూడా అటువంటి ఆశీర్వాదకరమైన కుటుంబములు కలిగి శాంతి, సమాధానము, సంతోషము మన కుటుంబాలలో యేసు నామములో ఉండునుగాక. ఆమేన్.